ఏం చెప్పాలంటే నాకు అసలు బిర్యానీ చేయడమే రాదు. ఏదో యూట్యూబ్ ఛానెల్‌లో చూసి కొంచెం కాపీ కొట్టి నేర్చుకున్నాను. బట్ ఇప్పుడు నేను చేసే ఈ చికెన్ దమ్ బిర్యానీ మాత్రం విస్ మై ఫుడ్ ఆ అన్న ఛానెల్‌లో చూసి చేశాను. నిజంగా టేస్ట్ చాలా బావుంటుంది. ఆ అన్న ఛానెల్‌లో నేను బాగా ఫాలో అయ్యే ఒకే ఒక రెసిపీ ఏదైనా ఉందంటే ఈ చికెన్ దమ్ బిర్యానీ. ఇది డబుల్ మసాలా అంట. కొంచెం స్పైసీగా ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం బావుంటుంది. కావాల్సినవన్నీ వేసుకొని మసాలాలన్నీ బాగా మంచిగా మసాజ్ చేయాలి. అప్పుడే మనకు ఆ టేస్ట్ బాగా తెలుస్తుంది. సో బయటికెళ్దామన్నాడు. మేమే ఎందుకు ఇంట్లోనే చికెన్ బిర్యానీ చేసుకుంటే అందరం హ్యాపీగా తినొచ్చు. మనకు నచ్చినంత తినొచ్చు అనేసి చికెన్ బిర్యానీకి అలాగే చికెన్ కర్రీకి ముందే మసాలాలన్నీ కలిపి పెట్టేసుకున్నాను. సో ఐరన్ నిద్రపిచ్చేసి నేను ఈ ప్రాసెస్ అంతా చేశాను. మళ్ళీ ఐరన్ లేచిందంటే అసలు ఈ చికెన్ బిర్యానీ కాదు కదా! చికెన్ కర్రీ కూడా చేయలేము. అంత ఇది చేస్తది. సో బిర్యానీకి రైస్ ఒక పక్క నానబెట్టేస్తున్నాను. ఇక రైస్ కుక్ అయ్యే లోపల నేను కొద్దిగా ఆ చికెన్ మసాలాను మొత్తం కొద్దిగా పక్కన తీశాను. సో లేయర్స్ లాగా వేసినప్పుడు మిడిల్ లో వేస్తే బాగుంటుంది అని. బిర్యానీ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది. ఫుడ్ తిన్నాక నాకు అనిపించింది హోటల్లోకి వెళ్ళడం కన్నా ఇంట్లో చేసుకోవడమే చాలా బెటర్ అని.